మా ఊళ్ళో గంగమ్మకి పెట్టుకుంటున్నాను ఈరోజు. గంగమ్మకి ఎందుకు పెట్టుకోవడం అలవాటు అయిందంటే నాకు మా బుడ్డోడికి మంచిగా పాలు రావాలి అని మొక్కుతున్నాను. మా బుడ్డోడికి అస్సలు పాలే రాలేదండి. గంగమ్మకి మొక్కుతున్నాను. ఎక్కడో వీడియోలో చూసి విన్నాను, గంగమ్మ నీటికి ఇచ్చేదాన్ని పాలు ఇవ్వమ్మ అని గంగమ్మకి మొక్కితే పాలు వస్తాయని చెప్పి. సో మా ఊళ్ళో ఎందుకంటే వెళ్ళి మొక్కుతున్నాను. సో మా బుడ్డోడికి మాత్రం డబ్బా పాలు అవసరమే లేకుండా పాలైతే వచ్చాయి. సో అందుకోసం అని చెప్పి నాకు వీలున్నంత వరకు గంగమ్మ కలిసి ఇచ్చినంత వరకు గంగమ్మ పెట్టుకోవాలి అని నా కోరిక. లాస్ట్ టైం ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం. సో అందుకోసం అని చెప్పి అన్నీ ఇక్కడే మంచిగా అన్నీ కట్ చేసి తీసుకొని వెళ్ళి పొంగల్ అయితే పెట్టుకుంటాము. వాయిస్ ఓవర్ లేకుండా వీడియో చేద్దాము అని అనుకొని చెప్తూ ఉంటే మా బుడ్డోడితో అది అసలు వల్లే కావట్లేదు. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇద్దామంటే అప్పుడు వీడియో పెట్టుకొని రికార్డ్ చేస్తూ ఉంటే వచ్చి అలర్ట్ చేస్తూనే ఉంటాడు, అరుస్తూనే ఉంటాడు. సరే ఆ బాధని చెప్పుకోవడానికి డైరెక్ట్గా చెప్దాము వీడియో తీసుకునేటప్పుడే అని అనుకుంటే అప్పుడు ఇక వీడియో పెట్టుకొని తీస్తున్నాను అంటే అస్సలు ఒప్పుకోడు, అరుస్తూనే ఉంటాడు, ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. సో అలా ఉంటుంది నా పరిస్థితి. సో అందుకోసం అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం తప్పని పని అయిపోతూ ఉంది. సో ఇది వచ్చేసి గంగమ్మకి మేము పూజ చేసుకునే రోజు. యాక్చువల్గా బుడ్డదాన్ని ఇంత బాగా రెడీ చేసుకునే ప్లాన్ అయితే లేదు. బుడ్డదానికి వాళ్ళ అమ్మమ్మ ఈ ఇయర్ గుర్తుగా కుచ్చులు అయితే చేయించింది. సో మామూలుగా అయితే నేనేమనుకున్నానంటే కుచ్చులు పెట్టి అట్ట జడ ఇచ్చి పట్టుపావడ వేసి ఫోటో తీసుకుంటే బాగుంటుంది గుర్తుకి అని అనుకున్నాను. ఇక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, పూజ చేసుకుంటే రోజు వేసుకుంటే సరిపోతుందిలే, నెక్స్ట్ టైం మళ్ళీ అట్ట జడ వేయించుకొని ఫోటో తీసుకుంటే సరిపోతుందిలే అనుకొని బుడ్డదాన్ని అయితే అలా రెడీ చేశాను. బుడ్డదానికి ఆ డ్రెస్ నేను వచ్చేసి చెవులు కుట్టించేటప్పుడు కుట్టించాను. 1.5 year క్రితం కుట్టించాను. 15,000 పెట్టి కుట్టించాను. హార్డ్లీ 15 times కూడా వేసుకొని ఉండదు, ఒక 4-5 times వేసుకొని ఉంటుంది అంతేను. దాన్ని చూసినప్పుడు అనిపిస్తుంది నాకు చిన్నపిల్లలకి అంత కాస్ట్ బట్టల మీద పెట్టడం అనేది అంత వర్త్ కాదు అనిపిస్తుంది. లక్కీగా నాకు వెనక మా అక్క కూతురు ఉంది కాబట్టి సో పొట్టైనా పర్వాలేదు, వెనక మా అక్క కూతురు వాడుకుంటుంది కాబట్టి తను ఒక 10 times వేస్తే ఓకే, 10 times వేస్తే దానికి ఇదైపోతుంది. కానీ అయినా కానీ ఒక 12, 13, 14 years వచ్చే వరకు కూడా పిల్లలకి బట్టల మీద ఇంత 15K అలా పెట్టడం అనేది వర్త్ కాదు అని నాకు కుట్టించిన తర్వాత అయితే అర్థమైంది. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా నుంచి ఇంత కాస్ట్ పెట్టి బట్టలు తీసుకోకూడదని అయితే డిసైడ్ అయ్యాను. బుట్టదానికి శవరం పెట్టి జడేసేసరికి అస్సలు నిలవట్లేదు. ఆ జడని అటు ఇటు తెగ ఊపేస్తుంది. అది ఊపినప్పుడు ఎక్కడ పడిపోతుందో ఏంటా అని అయితే భయం వేస్తూ ఉండింది. సో అది బుడ్డదాని డ్రెస్సు, బుడ్డదాన్ని రెడీ చేసుకునే విషయం వచ్చేసరికి. అండ్ ఈ గంగమ్మకి నేను ఎందుకు పెట్టుకుంటున్నానో చెప్పాను కదా, పాలకి అని చెప్పి. బుడ్డది పుట్టిన తర్వాత బుడ్డదానికి 3 months మిల్క్ ఇవ్వగలిగాను. తర్వాత నాకు ఏమి తిన్నా ఏం చేసినా మిల్క్ అయితే రాలేదు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఆలోచించింది అది ఈసారి పుట్టే వాళ్ళకైనా ఖచ్చితంగా పాలు ఉండాలి అని చెప్పేసి ఏ ఫుడ్ తింటే ప్రెగ్నెన్సీలో పాలు బాగా వస్తాయా అని చెప్పి వీడియోస్ కంటిన్యూస్గా అయితే చూస్తూ ఉండేదాన్ని. అలా వీడియోస్ చూస్తూ ఉన్నప్పుడు నాకు శివబాలాజీ ఉన్నారు కదా హీరో, వాళ్ళ వైఫ్ మధుమిత, వాళ్ళది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా శివ మధు అని. ఆ యూట్యూబ్ ఛానల్లో తను ఒక ఫుడ్ చేసి బాలింతల పథ్యమో సంథింగ్ ఏదో ఒక వీడియో అయితే పెట్టారు. ఆ వీడియోలో పిల్లలకి పాలు రావాలంటే ఏమేమి ఫుడ్ తినాలా అని వీడియో పెడుతూ ఈ విషయం ఒకటి చెప్పారు. తను వాళ్ళకంటే పాలింతనైనప్పుడు గంగ దగ్గరికి తీసుకెళ్ళి ఆ గంగ దగ్గర అనిపిస్తారంట, గంగమ్మ గంగకి ఇచ్చిన దార నీటికి ఇచ్చిన దారే పాలకు కూడా పాలదారి ఇవ్వమ్మా అని సంథింగ్ అలా అనుకుంటే పాలు వస్తాయి అని అంటారని చెప్పింది నాకు. సో నాకు ఆ విషయం మా ఇంట్లో బాగా గుర్తుండిపోయింది. సో నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కరోనాలో ప్రెగ్నెన్సీ వచ్చింది. కరోనా అంటే ఇక ఊర్లోనే ఉన్నాము, ఒక 1.5 months 2 months ఊర్లోనే ఉన్నాము. అప్పుడే మా ఆయన కూడా గంగమ్మ గుడి కొత్తగా కట్టున్నారు, వెళ్ళలేదు అని చెప్పి అయితే తీసుకెళ్ళాడు. సో అప్పుడు 3rd month 4th month ప్రెగ్నెంట్గా ఉన్నాను నేను. అప్పుడు ఊరికి వెళ్ళాను కాబట్టి గంగమ్మ దగ్గరికి వెళ్ళాను కాబట్టి నేను గంగమ్మ దగ్గర ఒక్కటే అనుకున్నాను, అమ్మ ఫస్ట్ పుట్టిన బేబీకి ఎలాగో మదర్ మిల్క్ ఇవ్వలేకపోయాను, ఈసారి పుట్టే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా నా పాలే ఇవ్వాలమ్మా, డబ్బా పాలు అవసరమే లేకుండా అని అయితే మొక్కుకున్నాను.
అప్పుడు ఏం మొక్కుకున్నాను అంటే, తల్లిపాలే నా బిడ్డకి నేను ఇవ్వగలిగితే, నాకు శక్తి ఉన్నంతలో నీకు బట్టలు పెట్టి, పొంగలు పెట్టుకొని బలిస్తానమ్మా అనైతే మొక్కుకున్నాను. సో, ఫస్ట్ టైం బుడ్డోడికి 3 ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మొక్కయితే తీర్చుకున్నాను. ఫస్ట్ టైం అయిపోయినా కానీ నాకెందుకో మళ్ళీ 3 టైమ్స్ ఇస్తే బాగుంటది అని అనిపించింది. సో, ఇది సెకండ్ టైము. ఇంకొకసారి కూడా ఇలాగే చేసుకుంటాను. నెక్స్ట్ టైం నుంచి వచ్చేసి ఓన్లీ పొంగల్ పెట్టుకొని అమ్మవారికి బట్టలు సమర్పించుకుంటాను. ఈ బలి అనేది ఎందుకో అంత ఇదిగా అనిపించట్లేదు. కాకపోతే మొక్కుకున్నాను కాబట్టి అమ్మవారికి బలి అంటే ఇష్టం అని ఎక్కడో విన్నాను అని ఆ థాట్‌లో మొక్కేసుకుంటాను. సో, 3 టైమ్స్ అలా ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ టైం నుంచి మామూలు పొంగల్ అయితే పెట్టుకుంటాను. అండ్ మామూలుగా మా ఊర్లో ఏ పొంగళ్ళైనా ఎలా పెట్టుకుంటారనేది అయితే చెప్తాను. ఫస్ట్ ఏ పొంగల్ పెట్టుకోవాలన్నా కానీ ఇంట్లో పూజ చేసేసుకొని మేమైతే ఏ పూజ చేయాలన్నా లైక్ భద్రాచలం వెళ్ళాలన్నా కానీ మా ఊర్లో రాములవారి గుడి ఉంటుంది. ముందు ఆ రాములవారి గుడికి వెళ్ళి అక్కడ పూజ చేసేసుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసి అదంతా నేను ముందు అంతా జరిగింది కదా, ఇంటికి వచ్చేసి మళ్ళీ పొంగలి నెత్తి మీద పెట్టుకొని 2 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. అంటే అందరూ ఎండగా ఉన్నింది. నడుస్తావో నడవలేవో పోలేరమ్మ గుడి దాకా నడువు, తర్వాత ఆటోలో వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. లేదులే నేను ఫస్ట్ టైం నడిచాను కదా, ఈసారి కూడా నడుస్తాను అని చెప్పి అయితే అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే నడుచుకొని అయితే రావాలి. అలా ఉంటుంది. ఫస్ట్ ఇంటి దగ్గర అలా చేసేసుకొని పూజ రాముల వారి దగ్గర అన్నీ చేసుకొని గంగమ్మ దగ్గరికి అయితే వస్తాము. గంగమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత మనం పొంగళ్ళు పెట్టుకునే లోపు స్టవ్ అంతా అరేంజ్ చేసుకొని ఈ పొంగళ్ళు పెట్టుకునే లోపు వచ్చేసి మిగిలిన వాళ్ళందరూ కూడా గుడి మన ఓన్గా మనమే క్లీన్ చేసుకోవడం. మామూలుగా అయితే పూజారులు అంతా క్లీన్ చేసేసుకొని అమ్మవారిని అలంకరించేసి ఉంటే మనం వెళ్ళి పొంగళ్ళు ఇస్తే పూజారి వెళ్ళి నైవేద్యం పెడతారు, అలా ఉంటుంది కదా. మా ఊర్లో మాత్రం అలా కాకుండా మనం పొంగలు పెట్టుకునే లోపు ఈ మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే గుడిని క్లీన్ చేసేసుకొని క్లీన్ చేసేవాళ్ళు క్లీన్ చేస్తారు, వాళ్ళే అలంకరిస్తారు కూడా. అండ్ మిగిలిన వాళ్ళు ముగ్గులు వేసి అలా బయట అలంకరించే వాళ్ళు, పసుపు పూసి బొట్లు పెట్టేవాళ్ళు. సో, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పనిని షేర్ చేసుకుంటూ అయితే చేస్తారు. నాకైతే ఆ రోజైతే నిజంగా ఒక పండగలా అనిపిస్తుంది. మన బంధువులందరూ మనకి అందరిని పిలుచుకొని, అంటే అందరి ఊరంతా పిలవలేం కాబట్టి మనకి మన వాళ్ళు అనుకున్న వాళ్ళని నలుగురిని పిలుచుకొని అయితే చేస్తారు. ఆ రోజైతే చాలా అంటే చాలా బాగుంటుంది. సో, నైవేద్యం అంతా రెడీ అయిపోయిన తర్వాత అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నారు. అసలు చూసారా అమ్మవారిని ఎంత బాగా అలంకరించారో. అమ్మవారిని అలా చూస్తూ కూర్చొని ఉండిపోవాలనిపించింది. అంత బాగా అయితే అలంకరించారు వాళ్ళు. అంత బాగా అమ్మవారిని అలంకరించడానికి చాలా టైం అయితే పట్టింది. ఎందుకంటే నేను తెచ్చిన చీర పెద్ద చీర, దాన్ని కట్టడానికి వాళ్ళకి కష్టంగా అనిపించింది. మామూలుగా అమ్మవారికి కట్టడానికి చిన్న చీరలు ఉంటాయంట. నాకు ఆ విషయం తెలియక నేనైతే పెద్ద చీర తీసేసుకున్నాను. సో, నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా అమ్మవారికి కట్టేది అన్నట్టు చిన్న చీర అయితే తీసుకోవాలి. అది నేను చేసిన మిస్టేక్. నెక్స్ట్ టైంకి సరిదిద్దుకోవాల్సింది. సో, అలా అమ్మవారిని అలంకరించేసి అమ్మవారికి నైవేద్యం సమర్పించేసిన తర్వాత ఇక ఒక్కొక్కరు వచ్చి టెంకాయ కట్టుకొని దండం పెట్టుకోవడమేను. మా ఊర్లో గంగమ్మ తల్లికి ఈ విధంగా పొంగళ్ళు అయితే పెట్టుకుంటారు. చూసారా, అసలుకి అమ్మవారిని చూస్తూనే ఉండిపోవాలనిపించింది. ఇక పొంగళ్ళు పెట్టుకొని అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకొని ప్రసాదం తీసేసుకొని ఆడవాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత బలి ఇవ్వాలంట. మరి అలా ఎందుకో నాకైతే తెలియదు. సో, అందరం వెళ్ళిపోయిన తర్వాత బలి ఇచ్చేసి దాన్ని తెచ్చుకొని మంచిగా కర్రీ చేసేసుకొని మన బంధుమిత్రులందరితో కలిసి భోజనం చేయడమే. అదే వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.